నిన్న ఎంపీలను కొందరు లీడర్లను పిలుచుకొని ఫామ్ హౌస్లో ముచ్చట పెట్టిండు కదా కేసీఆర్ సారు. ఇక పార్లమెంట్లో ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అని అన్ని చెప్పిండట. ఇక రావాల్సిన పైసలు, కావాల్సిన పనులు ఇట్లా అన్ని తీయమని కూడా చెప్పిండట. ఇగో గీ ముచ్చట్ల మీదనే మస్తుగా కారెడ్డమాడుతున్నారు తతిమా పార్టీలో వాళ్ళు. మరి ఎందుకు అనంటే, తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ అని కారుపాటోళ్లు గట్టిగానే చెప్పుకుంటారు. విభజన హామీలు, రావాల్సిన నిధుల గురించి పార్లమెంట్ల గట్టిగా మాట్లాడాలని ఎంపీలకు కేసీఆర్ సారు చెప్పిండు. అయితే మరి గీ 10 ఏళ్లు ఏం చేసిండ్రు? సెంటరోళ్ల తానకు పోయి విభజన హామీల సంగతేంది, అమలు చేస్తారా లేదా అని ఎందుకు గట్టిగా అడగలేదు? తెలంగాణ కోసం, తెలంగాణ పబ్లిక్ కోసం పోరాడేది కారుపాటే అని గంతగానం కుత్కెలు నొచ్చేటట్టు చెప్పుకుంటారు కదా. మరిగా 10 ఏళ్లు సరిపోలేదా విభజన హామీలు అమలు చెయ్యనీకి అని గట్టిగా అత్తున్నాయి ప్రశ్నలు. 10 ఏళ్ల పార్లమెంట్ల తెలంగాణ కోసం నియత్గా పోరాడితే గిప్పుడు గిసుంటి అవసరం ఉండకపోతుండే కదా. ఎలక్షన్ల ముంగట పాతయన్ని తీసి ముంగటేసుకునే పరిస్థితి రాకపోతుండే కదా. అసెంబ్లీ ఎలక్షన్ల ఓడిపోయి అధికారం పోయిన తర్వాత అత్తున్న ఎంపీ ఎలక్షన్ల ఎన్ని సీట్లు గెలుస్తామో అని మస్తుగా భయం పట్టుకున్నదట కారుపాటోళ్లకు. ఇప్పుడున్న 9 ఎంపీ సీట్లన్నా అచ్చే ఎంపీ ఎలక్షన్ల ఉంటాయా ఉండయా? ఒకగాల ఎమ్మెల్యే ఎలక్షన్ల 104 సీట్లకెంచి 39 సీట్లకు పడిపోయినట్టు ఎంపీ ఎలక్షన్ల కూడా చాలా తక్కువ సీట్లత్తే పార్టీ పరిస్థితి ఏంది? లీడర్ల సంగతి ఏంది? ఎవలుంటారు, ఎవరు పోతారు, ఏం చెయ్యాలి? ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇట్లా పార్టీ ఊరుకోగలు వాడకోగలన్నట్టు ఈ పార్టీలోగలు ఆ పార్టీలోగలన్నట్టు పోతారేమో అని మస్తుగా ఆలోచనల మీద ఆలోచనలు చేస్తున్నారట. గందుకే పార్లమెంటులో ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని కేసీఆర్ సారే ఎంపీలను విలిపించుకొని మాట్లాడిండు కావచ్చు అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన కొందరు మేధావులు.